బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్ పై ఆ పార్టీ నేతలతో ఆయన సమీక్ష జరుపనున్నారు. ఈ నెల మధ్యాహ్నం హైదరాబాద్ నగరానికి చేరుకొని సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని మొదట దర్శించుకోబోతున్నారు. అనంతరం ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో అభ్యర్థులతో సమావేశం కానున్నారు. ఆ తరువాత బేగం బజార్లో బీజేపీ సభ్యత్వ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. అనంతరం రాత్రి తిరిగి ఢిల్లీకి పయనమవుతారు. జేపీ నడ్డా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి నాగేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. బీజేపీ కాషాయ దళం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం పైన ఫోకస్ చేసిందని చెప్పాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు సభ్యత్వ నమోదు డ్రైవ్కి సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకంగా నేతలంతా కూడా సీరియస్గా వర్క్ చేస్తున్నటువంటి సమయంలో ప్రస్తుతం అయితే జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షులైనటువంటి జేపీ నడ్డా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా చాలా కీలకమైనటువంటి సమావేశాలకు ఆయన హాజరు కాబోతున్నారు. సాయంత్రం 4 గంటలకి బేగంపేట ఎయిర్పోర్ట్కి ప్రత్యేక విమానంలో ఆయన చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అక్కడి నుంచి సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. దర్శించుకున్న తర్వాత బేగంపేటలో ఉన్నటువంటి హరిత ప్లాజాలో చాలా కీలకమైనటువంటి సమావేశం. ఈ సమావేశంలో ముఖ్యంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, అదేవిధంగా 119 నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశంలో ప్రధానంగా జేపీ నడ్డా నేతలందరినీ ఉద్దేశించి ప్రసంగం చేయబోతున్నారు. నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా సభ్యత్వ నమోదుకు సంబంధించినటువంటి డ్రైవ్ అంశంలో ఇప్పటివరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి, అదేవిధంగా 1వ తేదీ నుంచి ముఖ్యంగా సభ్యత్వాలకు సంబంధించినటువంటి ప్రత్యేక డ్రైవ్ ఉంది. కాబట్టి ఈ డ్రైవ్కి సంబంధించినటువంటి అంశంలో నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. రాబోయేటటువంటి స్థానిక సంస్థలను ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జేపీ నడ్డా నేతలకి దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు ఇప్పటి వరకు గతంలో 20 లక్షల సభ్యత్వ నమోదు మాత్రమే బీజేపీకి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ సభ్యత్వ నమోదులకు సంబంధించినటువంటి డ్రైవ్లో 50 లక్షల టార్గెట్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్కి రీచ్ అవుతున్నారా లేదా అన్న దానిపైన కూడా నేతల్ని వివరాలు అడిగి తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు మరొకవైపు గత పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 30% పైగా కూడా బీజేపీకి ఓటింగ్ శాతం వచ్చింది. కాబట్టి అంటే దాదాపు 70 లక్షలకు పైగా కూడా బీజేపీకి పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు పడ్డాయి. ఆ ఓట్లన్నింటిని కూడా సభ్యత్వాలుగా, అంటే ఓట్లన్నింటిని కూడా సభ్యత్వాలు, బీజేపీ సభ్యత్వాలుగా మలుచుకుంటే రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలకు కానీ అది ప్లస్ పాయింట్ అవుతుందనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ఆ దిశగా అయితే నేతలంతా కూడా ప్రస్తుతం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. ప్రస్తుతం ఆ దిశగానే జేపీ నడ్డాకు సంబంధించినటువంటి పర్యటన కూడా ఉండబోతుంది. 5 గంటలకి హరిత ప్లాజాలో కీలక సమావేశం జరిగిన తర్వాత సభ్యత్వ నమోదు డ్రైవ్లకు సంబంధించి బడా గణేష్ దగ్గర 8 గంటలకి ఈ సభ్యత్వ నమోదు డ్రైవ్లో జేపీ నడ్డా పాల్గొంటారు. అనంతరం మరొక కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఆయన ఢిల్లీకి పయనం అవబోతున్నారని చెప్పాలి. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ నాగేంద్ర.